అందరికీ నమస్తే. కేటీఆర్‌కి సంబంధించినటువంటి ఈ ఫార్ములా కేసు ఏదైతే ఉందో, ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఆర్‌కే గారు వీకెండ్ బై ఆర్‌కే కామెంట్స్‌లో రాసుకొచ్చారు. సో, దీంట్లో రాస్తున్న ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, కేటీఆర్ గారు వాదనలు ఎలా ఉన్నాయి? ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఉందో, ప్రభుత్వ వాదనలు ఎలా ఉన్నాయి? సో, కేటీఆర్ గారు అసలు ఏమంటున్నారు? వీటికి సంబంధించి కేటీఆర్ గారి వాదన ఇటు సైడ్ నుంచి జరుగుతా ఉంది. ప్రభుత్వం సంబంధించిన న్యాయవాదులు గాని, లేదా ఎవరైతే బయట మాట్లాడుతున్న మంత్రులు ఉన్నారో, వీళ్ళు వర్షన్ ఎటువైపు ఉంది? అనే అంశం గురించి ఆర్‌కే గారు మాట్లాడుతూ వచ్చారన్నమాట. ఈ అంశంలో మెయిన్ చెప్తున్న సబ్జెక్ట్ ఏంటి అంటే, కేసు ఏసీబీ కేటీఆర్ మీద కేసు నమోదు చేసి సుమారుగా నెల రోజులు అవుతుంది. సో, నెల రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు కేసుకు సంబంధించి ఎటువంటి మూవ్‌మెంట్ కనిపించలేదు. ఎందుకంటే ఈడీ విచారణ జరిగింది. సో, ఈడీ విచారణకి హాజరైన తర్వాత కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి కదా! నిజంగానే తప్పు జరిగితే. ఎందుకు చేయలేదు? సో, జనాలు దీని గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు? అంటే నిజంగానే తప్పు జరిగింది అందులో, లేదా కక్షపూరిత చర్యలు ఏమైనా జరుగుతున్నాయా? కక్షపూరిత చర్యలని ఎందుకు అనాల్సొస్తుంది అనంటే, గతంలో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన దాంట్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేశారో, దాంట్లో ఎంతో భాగం కేసీఆర్ గారిది ఉందని. సో, అందుకని ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి తను రివెంజ్ తీసుకునే అవకాశం దొరుకుతుందని చెప్పి ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గారిని ఇరికించారు, లేదా ఇరికిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఇరికిస్తున్నారని చెప్పకుండా అలాంటి ఆరోపణలు ఉన్నాయి అనే అంశం గురించి ఈయన మాట్లాడడం జరుగుతుందన్నమాట. పర్టికులర్‌గా ఈ అంశంలో కేటీఆర్ గారు కూడా ఈ కేసు తప్పు, ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఎటువంటి అవినీతి జరగలేదు అనే అంశాన్ని ఆల్రెడీ క్వాష్ పిటిషన్ ద్వారా కోర్టుకు చెప్పడం జరిగింది. సో, అందులో కూడా అప్పుడు కోర్టు చెప్తున్న విషయం ఏంటి అంటే, రైట్ తప్పా రైటా పక్కన పెడితే మీరు ముందైతే వెళ్లి ఈడీకి హాజరవ్వండి. ఈడీకి హాజరైన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో, తప్పు జరిగింది ఖచ్చితంగా లేవు అనుకునేటప్పుడు మీరు అన్నట్టుగానే తప్పు కింద మనం భావించవచ్చు కదా! అసలు తప్పో రైట్ అనేది మీరు ఎలా జడ్జిమెంట్ చేస్తారు అనే ఒక డిస్కషన్ తోటి క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగిందన్నమాట. సో, క్వాష్ పిటిషన్ కొటేషన్‌లో అందులో పొందుపరిచిన మరో అంశం ఏంటి అంటే, నాతో ఈడీ విచారణకి మా అడ్వకేట్ ఉంటారు. సో, మా అడ్వకేట్ నేను కలిసి వెళ్లి ఈడీ విచారణకి హాజరవుతామనంటే, ఆ విషయాన్ని కూడా కోర్టు ఒప్పుకోలేదు. ఆ విషయాన్ని కూడా కంప్లీట్‌గా కోర్టు కొట్టిపడేసింది. సో, ఈ 2 అంశాలను చూసిన మీద తర్వాత కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది. సో, కోర్టుకు హాజరయ్యారు. ఇవన్నీ జరుగుతున్న పరిణామంలో మధ్యలో ఒక కొత్త పాయింట్ ఏదైతే తీసుకొచ్చారో అనంటే, సెలబ్రిటీల విషయాలకు సంబంధించి గాని, లేదా ఇలాంటి ఇంపార్టెంట్ కేస్ విషయాలకు సంబంధించి శుక్రవారం రోజు మాత్రమే ఇలాంటి కేసుల గురించి ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు? ఎందుకంటే శుక్రవారం అరెస్ట్ చేసినట్టయితే శని, ఆదివారాలు కోర్టులకు హాలిడే ఉంటుంది. వాళ్ళు బెయిల్ తెచ్చుకోవాలన్నా, ఇంకొక విషయం ఏదైనా చేసుకోవాలన్నా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో, గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి కోర్టు గాని ఇలాంటివన్నీ ఏంటంటే బంద్‌లో ఉంటాయి. ఆ రోజు సెలవు ఉంటుంది కాబట్టి, సో, వీళ్ళు బెయిల్ తెచ్చుకునే ఆస్కారం ఎంత మాత్రం ఉండదు. అప్పుడు ఖచ్చితంగా శని, ఆదివారాలు 2 రోజులు కూడా వీళ్ళు ప్రిజన్ లోపల ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఈ అంశం అనంటే, గతంలో కూడా అల్లు అర్జున్ విషయంలో కూడా సేమ్ స్ట్రాటజీ అప్లై జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసింది కూడా శుక్రవారం రోజే. సో, శనివారం రాత్రి తనకి ఈవినింగ్ అరౌండ్ 7:00 అట్లా బెయిల్ వచ్చినప్పటికి నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ తను రిలీజ్ అయ్యారు. శుక్రవారం నాడు ఈవినింగ్ బెయిల్ వచ్చినప్పుడు శనివారం మార్నింగ్‌కి రిలీజ్ అయ్యారు. సో, ఇన్ కేస్ శుక్రవారం సాయంత్రం గాని బెయిల్ రాకపోతే శని, ఆదివారాలు 2 రోజులు అతను ఖచ్చితంగా ప్రిజన్‌లో ఉండాల్సిందే. సో, ఏదైతే చెంచల్గూడకు తీసుకెళ్లారో, చెంచల్గూడ ప్రిజన్ ఎంట్రీ కూడా జరుగుతున్న సమయంలో బెయిల్ వచ్చిందన్నమాట. సో, మరి కాసేపు జరిగినా అట్లా ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ బెయిల్ పేపర్లు అందలేదని మరో కారణంతోటి రాత్రంతా ప్రిజన్‌లో ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ అల్లు అర్జున్ గారిని రిలీజ్ చేయడం జరిగింది. సో, కేటీఆర్ గారి విషయంలో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి పనులనే ఒకటి జరిగింది అనే అంశాన్ని తను చెప్పడం జరిగింది. పర్టికులర్‌గా రాసిన ఏదైతే కామెంట్ ఉందో దాంట్లో తను కామెంట్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని మరో కొత్త కోణంలో ఎలా చూస్తున్నారు అనంటే, గతంలో అరెస్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. సో, దానికి రివెంజ్‌గా ఇప్పుడు ఇది జరుగుతుంది. అంతే తప్ప నిజం చూసుకుంటే కోర్టులో ఏదైతే కేసు ఉందో కేసులో బలం లేదు అనే అంశాన్ని ఆల్రెడీ కేటీఆర్ గారు చాలా గట్టిగా చెప్తున్నారు. అనంటే దీనికి ప్రభుత్వం సైడ్ నుంచి ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వం సైడ్ ఉన్నటువంటి లాయర్లు గాని, లేదా బయట ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న మంత్రివర్గానికి సంబంధించిన నాయకులు గాని వీళ్ళేం మాట్లాడుతున్నారు అనంటే, ఖచ్చితంగా అవినీతి జరిగింది. ఏదైతే త్రూవే డైరెక్ట్ గ్రీన్‌కో కంపెనీకి ట్రాన్స్‌ఫర్ జరిగిన అమౌంట్ ఉందో అది వేరే రూపంలో, అయితే ఎలక్ట్రిక్ బాండ్ రూపం కావచ్చు, ఇంకో రూపం కావచ్చు. ఆ రూపంలో కేటీఆర్ గారికి ఆ అమౌంట్ ముట్టింది. సో, ఇది ఇక్కడ ఖచ్చితంగా అవినీతి జరిగింది అనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సో, కేటీఆర్ గారు దానికి కరెక్ట్ సమాధానం చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ టోటల్ సినారియోలో ఆర్‌కే గారు చెప్తున్న మెయిన్ కామెంట్ ఏంటి అనంటే, సో, దాంట్లో నిజం ఉందా లేదా? జనాలు దీని గురించి ఎలా భావిస్తున్నారు? సో, మీరు కేసుని సాగదీస్తా ఉన్నారు. లైక్ చూయింగ్ గమ్. సో, లైక్ ఏదైతే ఆర్‌కే గారు చెప్పారో ఏది బెల్లం అనే దీని గురించి యాడ్ చేసుకుంటూ అలా దాన్ని సాగదీస్తా ఉన్నారు కేసుని. నిజంగానే తప్పు జరిగినప్పుడు ఈడీ విచారణలో తెలిసినప్పుడు ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయాలి కదా! ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అరెస్ట్ చేయట్లేదు అనంటే కేసులో దమ్ము లేనట్టే కదా! సో, ఈ విధంగా ప్రజలకి మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? నిజంగానే తప్పు జరిగిందని మీరు ప్రూవ్ చేయాలనుకున్నారా? లేదా ప్రూవ్ చేశారా? చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు? సో, ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుంది? ప్రజలు ఎలా భావిస్తారు?
ఖచ్చితంగా తప్పు జరిగిందని భావిస్తారా, జరగలేదని భావిస్తారా? ఇలాంటి అంశాల గురించి తను ప్రస్తావించడం జరిగిందనమాట. రైట్. ఈ కేసు విషయంలో మీరేమనుకుంటారు? నిజంగానే కేటీఆర్ తప్పు చేశాడా? లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం గతంలో జరిగిన దానికి కక్షపూరిత చర్యల్లో భాగంగా కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చూస్తుంది? మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియదు.